అయితే మామ ఎందుకట గుహలలో బతికేటోళ్ళు కొంచెం తెలియకొచ్చినాక ఈ న్యాచురల్ రిసోర్స్ లైక్ ఫుడ్ మట్టి వీటితోటి ఇల్లు కట్టుకుంటుంది. ఇప్పుడు ఏమైందా అంటే నాగరికత పేరుతోటి కాంక్రీట్ గోడలతోటి సిమెంట్ తోటి ఇల్లు కట్టుకొని వీటికి ఎంత పెడతారో తెలుసా? 50, 60, 70, 80 కోటి 2, 3 స్థాయిని బట్టి ఆడాడి స్థాయిని బట్టి అంతంత ఈఎంఐలు పెట్టి ఇల్లు కట్టి ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ ఈఎంఐ, ఏసీ ఈఎంఐ, టీవీ ఈఎంఐ, కారు ఈఎంఐ ఈ కట్టేలోపు వాడి సగం జీవితం సంకలం అయిపోద్ది. ఇలా పోరాలు పెరుగుతారు, అలా చదువులకి ఈఎంఐ, తర్వాత పెళ్ళిళ్ళకి ఈఎంఐ, జీవితం మొత్తం ఈఎంఐ తాకట్టు పెట్టుకొని లైఫ్లో లివింగ్ కంటే ఈఎంఐ పేయింగ్ ఎక్కువ. కొన్ని అన్ని ఎందుకు చేస్తున్నావు అంటే ఇప్పుడు తెలియదు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనే పేరుతోటి అన్నాడు మోసం చేసుకొని ఈ బ్యాంకులు బతికిచ్చి ప్రొడక్ట్ కంపెనీలు బతికిచ్చుడు తప్ప ఎవరికి నా పైకి ఉపయోగం లేదు. అంటే వాళ్ళకున్నది ఒక వేరే విషయం. పైకి వచ్చిన ట్రెడిషనల్గా వచ్చేది బట్ట పొట్ట, బీపీ, షుగరు, వీటితో పాటు ఇండివిజువాలిటీ పోతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది. ఎందుకంటే చీయన్న తూ అన్న ఆఫీసర్ల పని మూసుకొని బతకాలి, వేరే ఆప్షనే లేదు. ఇదండి మన సక్సెస్ఫుల్ మిడిల్ క్లాస్ ఫెయిలియర్ లైఫ్ స్టోరీ. ఓం నమ శివాయ. జై హింద్.